స్టాక్ మార్కెట్ డమాల్ ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్ల సంపద ఆవిరి. భారీగా పడ్డ ఇండెక్సులు 2 నెలల కనిష్టానికి చేరువ. సెన్సెక్స్ 1065, నిఫ్టీ 353 పాయింట్లు డౌన్. లార్జ్ స్మాల్ మిడ్ క్యాప్ ఇండెక్స్లు అన్ని రంగాల షేర్లు పతనం. రియాలిటీ 5%, ఆటో 2.56%, ఐటీ 2.06%, మెటల్ సెక్టర్ 2.2% డౌన్. మొత్తానికి సెన్సెక్స్లు అన్నీ దిగజారిపోయినాయి. సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఏదైతే ఇప్పుడు ఈ మన ఆన్లైన్లో వ్యాపారం ఉంటుంది కదా, ఈ సెన్సెక్స్ను బట్టి నిఫ్టీని బట్టే ఈరోజు మన రూపాయి విలువ ఎంత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం ఏ స్థానంలో ఉన్నాం, దానికి సంబంధించి దీని ద్వారా లెక్కలు కడతారు. మొత్తానికైతే నిన్న ఒక్క రోజే 10 లక్షల కోట్లకు సంబంధించిన స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోయింది. మరి ఇట్లెందుకు కుప్పగూలిపోతుంది అంటే మోడీ గారే ఇంకా చర్యలు తీసుకుంటలేరు. ప్రపంచ మార్కెట్తో మన మార్కెట్ పోటీ పడలేకపోతున్నది. ధరల పెరుగుదల కారణమవుతున్నది. మొత్తానికి నిన్న సెన్సెక్స్ పడిపోయింది, నిఫ్టీ పడిపోయింది. పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, మధ్య తరహా కంపెనీలు అన్ని నష్టాల పాలైనాయి. 10 లక్షల కోట్ల సంపద నిన్న ఒక్క దెబ్బతోటి కొట్టుకపోయింది.